గారికి, పునీత్ గారికి, షర్ని గారికి, రవితేజ గారికి, మన గౌరవనీయులు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వక్ఫ్ బోర్డ్ చైర్పర్సన్ అబ్దుల్ అజీజ్ గారికి, నుడా చైర్పర్సన్ కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారికి, మేయర్ మేడం దేవరకొండ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, మున్సిపల్ కమిషనర్ నందన్ గారికి అండ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పట్టాభి రామిరెడ్డి గారికి నా నమస్కారం. మన గౌరవనీయులు సీఎం గారు లాస్ట్ ఇయర్ ఒక పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు అంటే ఎవరైనా సమాజంలో టాప్ 10లో ఉన్నారో వాళ్ళు సమాజంలో కింద ఉన్న 20% వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళకి అవకాశం వచ్చింది, అవసరం దొరికినాయి, వాళ్ళు ఆ అవసరం వాడుకొని పై స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు కింద వాళ్ళని కూడా పైకి తీసుకోవాలి. సో ఈ P4 ప్రోగ్రామ్ పిలిపించిన తర్వాత మొత్తం దేశంలో చాలామంది ముందుకు వస్తున్నారు. ఈరోజు నారాయణ గారు ఒక కొత్త చాప్టర్ దీనిలో యాడ్ చేసేసారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి గట్టిగా చెప్పట్టుకోవట్ని. సార్ ధన్యవాదం సార్. సార్ నేను ఈ సైకిల్ని సార్ ఒక సైకిల్ లాగా చూడను సార్. పిల్లలకి ఇచ్చిన ఈ సైకిల్ చాలా చాలా బెనిఫిషియల్ సార్. ఇది సాధికారిత వైపు తీసుకున్న ఒక మంచి అడుగు. ఇప్పుడు పల్లెటూరులో లేకపోతే చాలా చోట్ల సార్ ఈ స్కూల్కి వెళ్ళడం లేకపోతే కోచింగ్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఈ సైకిల్ వల్ల పిల్లలకి ఒక ఫ్రీడమ్ వస్తున్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. వాళ్ళు ఏ టైం అయినా సరే ఎక్కడైనా వెళ్ళినా సరే వెళ్ళవచ్చు. ఎస్పెషలీ గర్ల్స్ చిల్డ్రన్ సార్. గర్ల్స్ చిల్డ్రన్ అంటే మామూలుగా ఆఫ్టర్ 5 PM వాళ్ళని బస్లో పంపించడం లేకపోతే ఆటోలో పంపించడం వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా బాధపడతారు. కానీ సైకిల్ ఉండడం వల్ల వాళ్ళు లేట్ ఈవినింగ్ కూడా సొంత సైకిల్లోనే కోచింగ్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ లేకపోతే నైట్ క్లాసెస్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు. సో దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి స్టడీస్లో చాలా హెల్ప్ ఉంటుంది. నాకు తెలిసిన ఈ సైకిల్ వల్ల సార్ వాళ్ళు బంగారు భవిష్యత్తు వైపు మీరు ఒక దారి చూపిస్తున్నారు. సో సార్ థ్యాంక్ యూ అలాట్ సార్. ఆల్రెడీ నారాయణ గారు ఈ జిల్లాలో తర్వాత ఎస్పెషలీ మున్సిపల్ ఏరియాలో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్, అభివృద్ధి ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. నేను లాస్ట్ ఇయర్ కలెక్టర్గా ఈ జిల్లాకి రావడం జరిగింది. ఆ టైంలో ఇక్కడే ఒక పెద్ద సమస్య మీ అందరికీ తెలిసిన విషయం అంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు మొత్తం అన్ని రోడ్స్ ఇవన్నీ నీళ్ళు వచ్చేస్తాయి. డ్రైనేజ్ వ్యవస్థ గతంలో బాగాలేదు. కానీ సార్ వల్ల ఈ అన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా బాగా చేయడం జరిగింది. చాలా చోట్ల బాగా లార్జ్ అమౌంట్లో డీసిల్టింగ్ చేయడం జరిగింది. దానివల్ల 2 సైక్లోన్స్ వచ్చినాయి, ముంతా కానీ దెతువా కానీ వర్షం చాలా ఎక్కువ వచ్చింది. కానీ విదిన్ 24 hours మొత్తం నీళ్ళు పెన్నా నదికి ద్వారా సముద్రంకి వెళ్ళిపోయింది. పబ్లిక్కి ఎక్కువ ఏమీ ఇబ్బంది రాలేదు. ఈసారి కూడా నాకు తెలిసి లాస్ట్ 1 yearలో చాలా రోడ్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. డ్రైనేజ్ నెట్వర్క్ కూడా సార్ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్తో పాటు త్వరగతిలోనే అది ఇంప్లిమెంట్ అవ్వాలి, తొందరగా కంప్లీట్ అయిపోవాలి కూడా. ఎవ్రీ సండే సార్ నాతో మున్సిపల్ కమిషనర్తో రివ్యూ చేస్తున్నారు. త్వరలోనే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈసారి ఎంత పెద్ద సైక్లోన్ వచ్చినా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం వాటర్ డ్రైన్ అయ్యేట్టుగా చూడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904 71476, 9177038604.
టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.